గతంలో ఏందా అని వెనక్కి తిరిగి చూసినాం మన ఎప్పుడో వాళ్ళు పెడబొబ్బలు పెడుతుంటారే వాళ్ళు ఏమైనా మంచి చేస్తే మేమన్నా తప్పు చేస్తున్నాం అని చూస్తే ఏం లేదు అడగోలుగా తప్పులు ఉన్నాయి కొండంత అప్పులు ఉన్నాయి ఈ రెండు తప్ప గత ప్రభుత్వం చేసింది నాకు ఎక్కడ కనిపించలే మరి అధికారం కోల్పోయినాక ఏమైనా జ్ఞానోదయమై ఏమన్నా ఆలోచనలు మారి ఏమన్నా అద్భుతమైన సూచనలు మా ప్రభుత్వానికి చేస్తామంటే నాకేమీ అభ్యంతరం లేదు మా బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు మీకు అందుబాటులో ఉంటాడు వారికి సహాయంగా శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు మీరు ప్రతిపాదనలు ఇవ్వండి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవిస్తుంది ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకుంటుంది మీరు ఇవ్వండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అంతే తప్ప అడ్డుకుంటామని అంటే అడ్డుకోవడం అనేది సమాధానం కాదు అడ్డుకుంటే అడ్డుకునే వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలనో అంతో ఇంతో తెలిసిన వాళ్ళమే ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటేనే ఇంత దూరం వచ్చినాం చూడకుంటూ వచ్చినాం మిత్రులారు మీకు తెలుసు కదా ఇవన్నీ చూడకుంటేనే ఇంత దూరం వచ్చినాం మేమందరం ఏమన్నా తాత పేరు నాయన పేరు చెప్పొచ్చు ఆ కుర్చీలో కూర్చున్నామా లేదు కదా మీ మధ్యలో ఉండుకుంటేనే వచ్చినాం కదా అందుకే ఇట్లాంటి ఆలోచనలు మానండి మా మీద కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకోండి మమ్మల్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే ఇంకే రకంగా అయినా చూడండి మా మీద కోపంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని శిక్షించకండి ఈ నగర అభివృద్ధిని అడ్డుకోకండి ఈ నగరమే మన ఆదాయం